జై మీడియాకి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తులారాశి ఫలాలు 2025. ఈ సంవత్సరం మీకు అనేక అద్భుతమైన ప్రయాణాలు జరగవచ్చు. మీరు జీవితంలోని ప్రతి అంశంలో అభివృద్ధి సాధించగలుగుతారు. వ్యక్తిగత అభివృద్ధికి ఇది ఒక ప్రత్యేక సంవత్సరం అవుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు మరియు అనేక రంగాలను అన్వేషిస్తారు. తులారాశి వార్షిక జాతకం 2025 ప్రకారం బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ 8వ ఇంటిలో సంచరిస్తాడు. మే 2025 నుండి బృహస్పతి 9వ ఇంటి తులారాశి ద్వారా మరియు అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు తులారాశి 10వ ఇంటి గుండా వెళ్ళిపోతాడు. ఈ కాలం మీ జీవితంలో అదృష్టం మరియు ఆనందాన్ని తీసుకురావచ్చు. మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మరియు మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఉద్యోగంలో ఉంటే మీ స్థానాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. 2025 ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత కంపెనీలో ప్రమోషన్ పొందవచ్చు. ఈ సంవత్సరం మీ సామాజిక ప్రతిష్టకు అనుకూలంగా ఉంటుంది మరియు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం మీకు ప్రయోజనకరం అవుతుంది. వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో మీరు వృద్ధి అవకాశాలను పొందవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టవంతంగా ఉంటుంది. పరీక్షలలో మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. సంవత్సరం ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు సీనియర్లు మరియు బృందం యొక్క పూర్తి మద్దతు పొందుతారు. మంచి ఆఫర్లు లభించవచ్చు. కొత్త వెంచర్ను ప్రారంభించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కానీ మార్చి 2025 నుండి శని తులారాశి వారి 6వ ఇంటి గుండా సంక్రమించకపోతే మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. కష్టపడి పనిచేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రావకపోవచ్చు. మీ ప్రేమ జీవితం సవాళ్లకు గురయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ కోపం వైవాహిక జీవితంలో ఉద్రిక్తత సృష్టించవచ్చు. మీరు మానసికంగా బాధపడవచ్చు. ఉద్యోగస్తులు కార్యాలయ రాజకీయాలలో చిక్కుకోవచ్చు. అందువల్ల మీ పనిని జాగ్రత్తగా నిర్వహించాలి. పనికిరాని విషయాల్లో సమయం వృధా చేయకండి. మే 29, 2025 నుండి రాహువు మీ 5వ ఇంటి గుండా మరియు కేతువు మీ 11వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ రవాణా కొన్ని ఇబ్బందులు తీసుకురావచ్చు. పిల్లల ఆరోగ్యం విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయం తగ్గవచ్చు మరియు వ్యాపారంలో భారీ నష్టం ఎదుర్కోవచ్చు. మీ డబ్బును భాగస్వామ్యంలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించండి. లేదా పెట్టుబడులు చేసే ముందు తెలివిగా ఎంపిక చేసుకోండి. జాగ్రత్తగా లేకపోతే డబ్బు నష్టం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు మరియు ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, తండ్రి లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించిన తర్వాత మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇస్తారు. చేయవలసినవి: లక్ష్మీదేవిని పూజించి ప్రతిరోజూ దీపం వెలిగించండి. ఇది మీ జీవితంలో సంతోషం మరియు ఐశ్వర్యాన్ని తెస్తుంది. చేయకూడనివి: మానసికంగా అశాంతిని కలిగించే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. తులారాశివారి ఆర్థిక జాతకం 2025 సంవత్సరంలో తులారాశి వారికి ఆర్థిక రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా మంచి ప్రారంభాన్ని అందిస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందగలుగుతారు. డబ్బు సంబంధిత విషయాల్లో మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీ నెలవారీ జీతం పెరుగుతుంది మరియు ఫ్రీలాన్స్ ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. మహిళలకు ఇది మంచి సమయం. మీరు మీ స్వంత ప్రాజెక్ట్ లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సంవత్సరానికి ప్రారంభంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
కొత్త వ్యాపారం మొదలుపెట్టిన తరువాత లాభాలు పెరిగిపోతాయి. ఈ కాలంలో మీరు వ్యాపారంలో నెలకొన్న అనిశ్చితిని అధిగమించగలుగుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో లాభాలు పొందవచ్చు. అయితే ఈ పరిస్థితి ఏడాది మొత్తం కొనసాగదు. మార్చి 2025 నుండి శని తులారాశిలోని 6వ ఇంటి గుండా మీ జీవితంలో అనేక సవాళ్లను తీసుకురావచ్చు. పరిస్థితులు ఒక్కసారిగా మారవచ్చు. ప్రతి పనిలో సమస్యలు ఎదుర్కోవచ్చు మరియు విషయాలు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. ఆర్థిక సంక్షోభం అనుభవించవచ్చు. వ్యాపారంలో ద్రోహం వల్ల నష్టాలు చవిచూవచ్చు. ఈ సంవత్సరం మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఆదాయ వనరులు తగ్గవచ్చు మరియు అనవసర ఖర్చులు పెరగవచ్చు. మీ ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసి బడ్జెట్తో ముందుకు సాగాలి. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం. పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. మీరు మీ పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారు. కానీ మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచుకుని కష్టపడాలి. వ్యాపారంలో లాభాల కోసం ఎక్కువ ప్రయత్నాలు అవసరం. కొత్త ప్రణాళికలు తీసుకోవడానికి సవాళ్లను ఎదుర్కోవాలి. వ్యాపార భాగస్వామితో మీకు కొంత విభేదాలు ఉండవచ్చు, కానీ నమ్మకం ఉంచండి. మీ ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. కష్టాలను అధిగమించగలిగే మార్గాలు మీకు కనిపిస్తాయి. తులారాశివారి ఆరోగ్య జాతకం 2025 ఈ సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఫిట్నెస్ రొటీన్ను అనుసరించవచ్చు. బృహస్పతి యొక్క ప్రభావంతో మీ జీవితం ఆధ్యాత్మికంగా నింపబడుతుంది. మీరు పవిత్రమైన ఆలోచనలు అనుభవిస్తారు. ఈ కాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు మతపరమైన ఆచారాలలో మునిగిపోతారు. కానీ 2025 రెండవ సగం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు. తులారాశివారు చిన్న ఆరోగ్య సమస్యల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి కారణంగా రక్తపోటు మరియు మధుమేహం వంటి సమస్యలు ఎదురవచ్చు. స్ట్రీట్ ఫుడ్ మరియు ఆయిల్ ఫుడ్ను మానుకోవడం మంచిది. రన్నింగ్, స్ట్రెచింగ్, స్పోర్ట్స్ మరియు మెడిటేషన్ వంటి శారీరక కార్యకలాపాలను అభ్యసించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. స్త్రీలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. భారీ బరువులు ఎత్తడం మానుకోండి, లేకపోతే వెన్నునొప్పి రావచ్చు. విద్యార్థులు ఒత్తిడికి గురికావకూడదు. మానసిక సమస్యలను ఎదుర్కొనే ఆటలతో సహాయం పొందవచ్చు. కార్యాలయ ఒత్తిడితో తలనొప్పి మరియు వెన్నునొప్పి ఉంటే ప్రాణాయామం మరియు యోగా అభ్యసించండి. మీ జీవనశైలిలో సంగీతాన్ని ప్రవేశపెట్టడం సానుకూలతను తెస్తుంది. 2025 చివరి నెలల్లో వాతావరణ మార్పులు కారణంగా జాగ్రత్తగా ఉండాలి. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తీపి మరియు పిండి పదార్థాలను తినడం మానుకోండి. బాదం, ఎండుద్రాక్ష, స్ట్రాబెర్రీలు, యాపిల్స్, దుంపలు, బచ్చలికూర, బఠానీలు మరియు మొక్కజొన్నలను ఆహారంలో చేర్చండి. ఈ మార్పులతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. తులారాశివారి కెరీర్ జాతకం 2025 ఈ సంవత్సరం మీ కష్టాలు ఫలిస్తాయి మరియు మీరు మీ కలలను సాధిస్తారు. తులారాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చాలా బిజీగా ఉండి పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. 2025 ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ కాలంలో నూతన అవకాశాలను పొందవచ్చు. వ్యాపారస్తులకు సాధారణంగా పురోగతిని పొందవచ్చు. మొదటి 4 నెలలు మంచి ఫలితాలతో ఉంటాయి. ఈ సమయంలో చేసే పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగ మార్పు కోసం అనుకూల సమయం. సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మార్చి 2025 నుండి శని మీ కెరీర్లో అనేక హెచ్చు తగ్గులను తీసుకురావచ్చు. ఉద్యోగంలో పరిస్థితులు క్షీణించవచ్చు. కార్యాలయ రాజకీయాలు సమస్యలను సృష్టించవచ్చు. విద్యార్థులు చదువులను సీరియస్గా తీసుకోవాలి. అతి ఆత్మవిశ్వాసం వద్దు. ఆదాయంలో తగ్గుదల కనిపించవచ్చు. కష్టపడి పని చేయడం అవసరం.
మీ సహోద్యోగులతో విభేదాలు, కష్టానికి తగిన క్రెడిట్ పొందకపోవడం, వృత్తిపరమైన విఫలమవడం కనిపించవచ్చు. సమస్యలను మీ శ్రమతో పరిష్కరించాలి. సోమరితనం వద్దు, మీరు మీ కెరీర్లో విజయాన్ని సాధించగలుగుతారు. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ పని ప్రజల దృష్టికి వస్తుంది. తులారాశివారి ప్రేమ జాతకం 2025 ప్రేమ విషయంలో మీరు సంతోషకరమైన మరియు దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. 2025 ప్రారంభంలో సంబంధాలలో ఆనందం మరియు కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆప్యాయత ఉంటుంది. మీకు కొన్ని శుభవార్తలు లభిస్తాయి మరియు కుటుంబంలో ఆనందం ఉంటే ఈ కాలం మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం మంచి సమయం, మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మార్చి 2025 తర్వాత సంబంధాల్లో గందరగోళం ఏర్పడుతుంది. జంటలు ఒకరితో ఒకరు గొడవపడవచ్చు. కోపాన్ని నియంత్రించండి మరియు వాదనలను నివారించండి. మీరు ప్రేమను మరియు శాంతిని ప్రోత్సహించి సంబంధంలో సమస్యలను అహంభావం లేకుండా పరిష్కరించండి. ఈ సంవత్సరం మూడవ వ్యక్తుల కారణంగా గొడవలు పుట్టవచ్చు. సంబంధాల్లో సందేహం మరియు ప్రతిస్పందనలు ఉండవచ్చు. కలిసి సమస్యలను పరిష్కరించండి. 2025 చివరి నెలలు మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందిని తెస్తాయో. పరస్పర సమన్వయంతో సమస్యలను పరిష్కరించండి. ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాలు ప్రారంభించవచ్చు. మీ సంబంధాన్ని శాంతిగా నిర్వహించండి. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను తెస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.